again. Yo, what the hell? ఎట్లా వెళ్ళేది? టౌన్షిప్ మాది. ఓకే, చిన్న స్టడీ చేయించారు కదా నాకు, రోడ్డు కట్ట పెట్టారు. ఓకే, లెట్స్ గో అండ్ పిక్ వీరేష్, శ్రీ వివేక్ అండ్ గాంధీ. వేసుకొని ప్లాస్టిక్ మనకి ఈజీగా ఉంటుందేమో కదా, మరి ఇంకా అదెందుకు, ఇది తీసుకుందాం. గాంధీ ఇది మనకి ఈజీగా అనిపిస్తుంది గైస్. ఓకే, సేమ్ అలాంటిది ఇక్కడ ఉందిగా, అదెంత? ఇదెంత అండి? ఎంత అండి చాకు? ఆయిల్ రాసే బ్రష్ ఉంటాయి కదా. అదే తీసుకో. పోసుకోండి, వీడియో తీసుకున్నా. ఈ వీడియో ఆపన్నా. పోండి పోండి. లాస్ట్ టైం కాదురా, ముందుకు పెట్టి మొత్తం మరి నేనే దులుపుకో నువ్వు. Okay, we are here. వీరేష్ వీర్, శ్రీ వివేక్, గాంధీ. ఇది ఉంచేసి ఇప్పుడు అంత ఇంపార్టెంట్ లేదు. తర్వాత తీసుకున్న ఫుడ్ లోపలే ఉంచు. ఇప్పుడు మనం వెళ్ళి సెటప్ చేసేట్టు తగ్గిపోద్ది. Amma, finally we are here with Veeresh Veer, Gandhi Macha.
శ్రీ వివేక్ చిచ్చా ఇది వస్తున్నాడు గోల్ పట్టుకోవడానికి. గాంధీ దగ్గర ఏమో టెంట్ ఉంది, వివేక్ దగ్గర 2 బ్యాగులు ఉన్నాయి, అందులో మెడిసిన్స్ ఉన్నాయి. వీడి దగ్గర ఏమన్నాయి వీడు చెప్పట్లేదు. నా వెనకాల డ్రోన్ ఉంది, డ్రోన్ మాత్రం ఎందుకో ఊరికి ఆగిపోతుంది, ఎందుకు అవుతుందో తెలియట్లేదు. పక్కనే లాంచీలు ఉన్నాయి. మమ్మల్ని ఎవరు దబ్బకుండా ఉంటే చాలు అంటున్నా. ఈ నైట్ ఇక్కడ ఉంటాం, ఈ ఇసుక దిబ్బ మీద. ఒక మంచి లొకేషన్ ఎత్తుక్కున్నాం, అక్కడ క్యాంప్ వేసుకుంటాం, టెంట్ వేస్తాం. టెంట్ నిలబెట్టడం పెద్ద మ్యాటర్. ఇప్పుడు అది వేసాక రాయి పెట్టుకొని, మంట పెట్టుకొని, క్యాంప్ ఫైర్ పెట్టుకొని కెమెరా ఉంది. అబ్బా, మొత్తానికైతే టెంట్ పెట్టాము. గాలి విపరీతంగా వస్తుంది. 10 నిమిషాలు అయిద్దాం అనుకున్నాం, గంట పట్టింది. మా మజిల్ మ్యాన్ కొట్టు వేడి అమ్మ, చాలా కష్టపడ్డాం. ఇది నైట్ అంతా ఆగలేదనుకో మనకి దూలో తీరిపోద్ది. మా వీరేష్ గారికి ఆ దున్న దొరకకపోయి ఉంటే మా వల్ల ఈరోజు అయ్యే పనే కాదు ఇది. మా వివేక్ గాడికి ముళ్ళు గుచ్చుకుంది. ఇంకా అవి లూజ్ ఎందుకైనాయి? ఆ 360 degrees.
ఇటు వదిలేసాం, పక్కనే గోదావరి. గోదావరిలో వీరేష్ గారు ఈదుతాడు. అది ఎంట్రన్స్. మా చుక్కలు చూపెట్టింది అయ్యా టెంట్. వాడేదో డెకాథ్లాన్లో 10 నిమిషాలు ఎత్తి లేపాడు, కానీ యాక్చువల్ టాస్క్ ఏంటంటే గాలి వస్తున్నప్పుడు పెట్టడం. గాంధీ చివర్లో అయింది, వేసాడయ్యా. ఆ కండలు పెంచాడు కానీ పొట్ట తగ్గలేదు ఏదో. ఓకే, కట్ చేస్తా. తీస్తాను అంతే. కడతాడు ఇప్పేటప్పుడు ఏం లేదు, ఇప్ప తీసేసి అందులో పడేసి పోవడమే. మళ్ళీ ఇదంతా మడత పెట్టేది ఏం లేదు, చచ్చిపోతాం. టెంట్ ఏం అటు ఇటు అవ్వకుండా. అరే ఇది ఒక్కటే రా పని, ఇంకేం పని, నీకు నిప్పు పెట్టే పని. కొట్టేద్దాం, ఉంచు. పనికొచ్చింది. ఇది లేకపోయి ఉంటే మనం కూర్చోటానికి పనికి వస్తుంది. ఇంకో మజిల్ మ్యాన్ ఉన్నాడు మా దగ్గర. అది చూడటానికి చిన్నగానే కనిపిస్తుంది కానీ మామూలు బరువు లేదు అయ్యా. మా టెంట్ లోపట యంత్రం ఎంత వేడిగుంది. కాదు త్వరగా ఇంకో ఇదేం సింగిల్ గా కొట్టేస్తున్నాడు. ఏంది వీడు, ఏం చేస్తున్నావురా? డైరెక్ట్ గోదావరిలోకి వెళ్ళిపోతాడు. లోపల వేసేద్దాం. మొత్తానికి మా టెంట్ అయితే అయిపోయింది, పులుసు గారిపోయింది, అందరం అలసిపోయాం. అందరు స్నాపుల పనిలో ఉన్నారు. మావాడు వాటర్ తీసుకొస్తున్నాడు. పంపిస్తా, ఇంకా సెటప్ చేయాలి. అబ్బా, సన్సెట్, గోదావరి, కొండలు. We did it. ఇంకా ఇందులో మునిగి పైకి వెళ్ళటమే దారి. మరి ముళ్ళు ఉన్నట్టున్నారా? ఆ ట్రైపాడ్ తీసుకొచ్చి ఇక్కడ వేసుకుంటే వెళ్ళట్లే. అదే అర్థమైంది, ఊగుంటుందన్న. మా కూల్ వాటర్, మాజా. బయట మనం వేసుకుని కూర్చోడానికి వద్దా? అది వదిలే వీడియో అన్నట్టు డ్రోన్ లోపల పంపించారు కదా, పంపిస్తారు. డ్రోన్ అన్న లోపలికి కూర్చోవచ్చు. దీని మీద కదా Yeah, boy. Fresh vegetables. Capsicum. It is you better than that. Oh, okay. Capsicum. Potato, onions. మళ్ళీ ఇందులో పడదు. నా దిప్పన్న మాడుతుంది. దిప్పేసిన ఎక్కువ మాడేసి. అదే పైన మాడుతుంది, లోపల కుక్ అవుతుంది. కొంచెం రాయన్న మరి ఎండిపోయినాయి.